మెక్సికో యొక్క ఈస్ట్లో కొన్ని వేల కిలోమీటర్లు విస్తరించున్న ఒక అడవి ఉంది. ఎటు చూసినా చెట్లు, జంతువులు, భయం మాత్రమే. అలాంటి భయంకరమైన అడవిలో రాళ్ల మధ్య నుంచి భూమి యొక్క అడుగు భాగాల్లోకి తీసుకుని వెళ్ళే ఒక దారుంది. ఆర్కియాలజిస్ట్ యొక్క ఒక టీం ఆ దారి నుంచి భూమి అడుగు భాగాల్లోకి వెళ్ళే సాహసం చేశారు. వాళ్ళేమనుకున్నారంటే ఈ కేవ్లో, ఈ టన్నెల్లో ఖచ్చితంగా ఏదో ఒక అబ్నార్మల్ వస్తువు ఉంది అని. ఎందుకంటే ఈ దారి చాలా పాతగా, చాలా చీకటిగా, చాలా ఇరుగ్గా ఉంది. ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ లేకుండా ఈ దారి నుంచి వెళ్ళే సాహసం చేయటం చావుని కొని తెచ్చుకున్నట్లే. కొన్ని గంటల తర్వాత ఆర్కియాలజిస్టులు ఈ కేవ్ యొక్క 230 అడుగుల లోతులోకి చేరుకున్నారు. ముందైతే వాళ్ళకక్కడ ఇంట్రెస్టింగ్గా ఏమీ కనిపించలేదు. కానీ సడన్గా వాళ్ళకి ఒక సీక్రెట్ ఛాంబర్ కనపడింది. దాని ఎంట్రన్స్ని ఒక పెద్ద రాయితో బ్లాక్ చేస్తున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, వేల కిలోమీటర్లలో విస్తరించున్న ఈ అడవిలో భూమి నుంచి 230 అడుగుల లోతులో ఉన్న ఈ సీక్రెట్ ఛాంబర్ ఎవరిది? దీన్ని రాయితో ఎప్పుడు, ఎందుకు, ఎవరు సీల్ చేశారు? Long ago, in the lush terrains of southern Mexico and northern Central America, thrived the ancient Maya civilization. మెక్సికో యొక్క ఈస్ట్లో ఉన్న ఈ దట్టమైన అడవి దాదాపు 3 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్లో విస్తరించుంది. సముద్రం అంతా విశాలంగా కనిపించే ఆకులు, చెట్లతో నిండున్న ఈ అడవి తనలో ప్రాచీన మాయన్ నాగరికతని దాచుకొనుంది. పాస్ట్లో కొన్ని వేల సంవత్సరాల వరకు కనిపించే అడవి మొత్తం మాయన్ సివిలైజేషన్ కిందుండేది. ఈ సివిలైజేషన్లో ఉన్న వాళ్ళని చాలా స్కిల్ఫుల్గా భావించేవాళ్ళు. ఎందుకంటే ఏన్షియంట్ ఈజిప్షియన్స్ లాగా వీళ్ళు కూడా తమ సిటీస్లో పెద్ద పెద్ద పిరమిడ్స్ని కట్టుకునేవాళ్ళు. అంతేకాకుండా అగ్రికల్చర్, పోటరీ, హైరోగ్లిఫిక్ రైటింగ్, మ్యాథమెటిక్స్, క్యాలెండర్ మేకింగ్, ఇంకా ఆర్కిటెక్చర్లో కూడా వీళ్ళ స్కిల్స్ టాప్ లెవెల్లో ఉండేవి. ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే ఏన్షియంట్ మాయన్స్ ఈ ఏరియాలో దాదాపు 60 సిటీస్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో పెద్ద పెద్ద పిరమిడ్స్, మహల్స్, ఇంకా టెంపుల్స్ కూడా ఉండేవి. ఈ 60 సిటీస్కి మొత్తం 60 మంది రాజులుండేవాళ్ళు. ఆ సిటీస్లో ఉన్న వాళ్ళు తమ రాజుని దేవుళ్లాగా భావించేవాళ్ళు. ఈనాటి వరకు కూడా వీళ్ళు కట్టిన కొన్ని పిరమిడ్స్ ఇంకా బిల్డింగ్స్ స్థిరంగా అంతే ఉన్నాయి. రోజుకి కొన్ని వేల మంది టూరిస్టులు ఈ ఏన్షియంట్ సిటీస్ని విజిట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ దట్టమైన అడవిలో ప్రాపర్ రోడ్ నెట్వర్క్ లేకపోవటం వల్ల ఇందులో దాగున్న హిడెన్ సిటీస్ యొక్క రహస్యాలు ఇంకా స్ట్రక్చర్స్ ఎవ్వరికీ తెలియకుండా పోయినాయి. కొన్నైతే భూమి కిందకు వెళ్ళిపోయినాయి. మరికొన్నిటిని ఈ అందమైన ప్రకృతి మనిషి కంటికి కనపడనివ్వకుండా చేసింది. కానీ మోడ్రన్ టెక్నాలజీని ఉపయోగించి సైంటిస్టులు హిడెన్ మాయన్ సిటీస్ని కనిపెట్టారు. ఎక్స్పర్ట్స్ ఇప్పుడు లైడార్ టెక్నాలజీని ఉపయోగించి భూమి కిందకు వెళ్ళిపోయిన ఏన్షియంట్ స్ట్రక్చర్స్ని కూడా కనిపెట్టారు. లైడార్ అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఈ టెక్నాలజీలో ఒక ఎయిర్ప్లేన్ టార్గెట్ పైన ఒక లేజర్ పల్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ లేజర్ పల్స్ చెట్లని దాటుకుంటూ భూమిని ఢీకొని మళ్ళీ తిరిగి ప్లేన్లో ఉన్న సెన్సర్కి చేరుకుంటుంది. ఆ తర్వాత రీసెర్చ్ టీం ఆ డేటాని అనలైజ్ చేసి టార్గెట్ గ్రౌండ్కి ఒక షేప్ ఇస్తారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన బాడీ స్కానింగ్ ఎక్స్రే లాగా ఇది గ్రౌండ్ స్కానింగ్ ఎక్స్రే అన్నమాట. ఇప్పటి వరకు దాదాపు 4500 మాయన్ సివిలైజేషన్ రూయిన్స్ని ఆర్కియాలజిస్టులు కనిపెట్టారు. కానీ ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే మా అంచనా కరెక్ట్ అయితే మాయన్స్ ఆ రోజుల్లో కొన్ని లక్షల రూయిన్స్ లేదా స్ట్రక్చర్స్ని కట్టారు. కానీ ఇక్కడ డిబేట్ మాయన్స్ ఎన్ని స్ట్రక్చర్స్ కట్టారు అని కాదు. నిజమైన మిస్టరీ ఏంటంటే ఇంత భారీ పాపులేషన్ ఉన్న మాయన్ సివిలైజేషన్ ప్రజలు తమ చేతులతో కట్టుకున్న 60 సిటీస్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు వేరే డైమెన్షన్లోకి వెళ్ళిపోయారా? లేదా ఈనాటి వరకు కూడా భూమి కిందే దాక్కునున్నారా? లైడార్ టెక్నాలజీ సహాయంతో ఆర్కియాలజిస్టులు ముందైతే మాయన్ రూయిన్స్ ఏ లొకేషన్లో ఉన్నాయి అనే విషయాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత ఫిజికల్గా అక్కడికి వెళ్ళి రీసెర్చ్ స్టార్ట్ చేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో దగ్గరలో ఉన్న యూకాటన్ రీజియన్లో ఆర్కియాలజిస్టులకి అంతరించిన ఒక చిన్న విలేజ్ రూయిన్స్ కనపడి ఆ కాలంలో ఈ విలేజ్ని కివిక్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఇక్కడుండే ఒక లోకల్ కింగ్ ఇయర్ 800లో అంటే ఇవాల్టి నుంచి 1200 సంవత్సరాల క్రితం 20,000 రాళ్ళని కట్ చేసి
30 అడుగుల పొడవైన ఒక పిరమిడ్ని కట్టించాడు. నార్మల్గా మాయన్ ప్రజలు తమ దేవుళ్లా భావించే రాజు చనిపోయినప్పుడు ఆ సిటీలో ఉన్న అతిపెద్ద పిరమిడ్లో ఒక రాయల్ ఛాంబర్ని ఏర్పాటు చేసి అందులో పాతిపెట్టేవాళ్ళు. ఈ కారణం వల్ల ఆర్కియాలజిస్టులు 30 అడుగుల పొడవైన ఆ పిరమిడ్ టాప్ నుంచి బాటమ్ వరకు ఒక స్వరంగాన్ని తవ్వాలనుకున్నారు. 20 అడుగులు తవ్విన తర్వాత ఆర్కియాలజిస్టులకి ఒక డిఫరెంట్ రాయి కనిపించింది. ఆ రాయిని ఎగ్జామిన్ చేస్తే పాతకాలంలో ఇలాంటి రాళ్ళని సీలింగ్కి సపోర్ట్గా పెట్టేవాళ్ళు అనే విషయం ఆర్కియాలజిస్టులకి తెలిసింది. ఇంకొంచెం లోతు తవ్విన తర్వాత ఆర్కియాలజిస్టులకి బేస్మెంట్ యొక్క ఫౌండేషన్ ఇంకా ఒక సీక్రెట్ ఛాంబర్కు తీసుకుని వెళ్లే మెట్లు కనిపించాయి. ఫౌండేషన్ చుట్టూ ఉన్న మట్టిలో విలువైన వస్తువులైతే ఏమీ దొరకలేదు, కానీ ప్రాచీన కాలంలో చేయబడిన ఒక మట్టి పాత్ర యొక్క విరిగిన ముక్క దొరికింది. ఈ చిన్న పాటరీ యొక్క వస్తువు ఆర్కియాలజిస్టులని చాలా కన్ఫ్యూజ్ చేసేసింది. రేడియో కార్బన్ డేటింగ్ సహాయంతో ఈ వస్తువు యొక్క ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఇయర్ 500లో చేయబడింది అని ఫైనలైజ్ చేశారు. అంటే దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఈ మట్టి పాత్రని తయారు చేసి ఆ పిరమిడ్ యొక్క బేస్మెంట్లో పెట్టారు. కానీ విచిత్రంగా ఆ పిరమిడ్ యొక్క ఏజ్ 1200 సంవత్సరాలు మాత్రమే. మరి 1200 సంవత్సరాల పురాతనమైన పిరమిడ్లో 1500 సంవత్సరాల పురాతనమైన మట్టి పాత్రని ఎవరు పెట్టుంటారు? ఆర్కియాలజిస్టులు ఏమన్నారంటే ఇటువంటి వస్తువుల్ని అటువంటి పిరమిడ్లో పెట్టడం, మరి ముఖ్యంగా బేస్మెంట్లో పెట్టడం అస్సలు పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదు అని తెలుసుకోవటానికి మనం ఒకసారి మాయన్ల చరిత్రలోకి అలా వెళ్ళేసొద్దాం రండి. ये वर्ल्ड की सबसे पुरानी सिविलाइजेशंस में से एक है. Between 200 and 900 CE, the Maya people were one of many civilizations that thrived in Mesoamerica. యుకాటన్ అనే ఈ ఏరియా నదరన్ మాయన్ రీజియన్లో లెక్కించబడుతుంది. ఇయర్ 500లో పిరమిడ్ యొక్క ఈ ఛాంబర్ తయారు చేయబడినప్పుడు మాయన్ అనే నాగరికత అప్పటికి జన్మించలేదు. ఇప్పుడు ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఆ టైంలో మాయన్ ప్రజలు ఎగ్జిస్టే అవ్వకపోతే మరి పిరమిడ్లో ఉన్న రాయల్ ఛాంబర్ని ఎవరు కట్టించారు? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవటానికి ఆర్కియాలజిస్టులు పిరమిడ్ చుట్టూ ఉన్న అడవిని రీసెర్చ్ చేయటం మొదలుపెట్టారు. పిరమిడ్ సైట్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఆర్కియాలజిస్టులకి రహస్యంగా ఉన్న ఒక ప్రాచీన కేవ్ కనిపించింది. చూడటానికి పాతగా భయంకరంగా ఉంది. ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ సహాయంతో 3 కేవ్ ఎక్స్పర్ట్స్ని ఈ కేవ్లోకి పంపించారు. కొన్ని గంటల తర్వాత ఎక్స్పర్ట్స్ భూమి నుంచి 230 అడుగుల లోతు అంటే కేవ్ యొక్క బాటమ్ వరకు చేరుకున్నారు. లోపల వాళ్ళకి ఒక సీక్రెట్ ఛాంబర్ కనపడింది. అడ్డుగా ఉన్న రాయిని తొలగించినప్పుడు ఛాంబర్ లోపల కొన్ని ఫైర్ టార్చెస్ కనపడినాయి, అంటే కాగడాలన్నమాట. అంతేకాకుండా విరిగిపోయిన చాలా మట్టి కుండలు కూడా కనిపించాయి. 15 కిలోమీటర్ల దూరంలో పిరమిడ్ బేస్మెంట్లో ఉన్న మట్టి కుండ, ఇంకా భూమి కింద ఈ సీక్రెట్ ఛాంబర్లో ఉన్న విరిగిపోయిన మట్టి కుండ రెండూ ఒకేలాగున్నాయి. ఆర్కియాలజిస్టులు ఏమన్నారంటే ప్రాచీన కాలంలో ఈ సీక్రెట్ ఛాంబర్ ఒక పూజ గదిలాగుండేది. ఆ టైం లైన్లో ఉన్న ప్రజలు తమ కోరికలను తీర్చుకోవటానికి ఇలా మట్టి కుండల్ని విరగ్గొట్టి పూజలు చేసేవాళ్ళు. ఆర్కియాలజిస్టులు ఈ విరిగిపోయిన ముక్కల్ని ఎప్పుడైతే కలిపారో ప్రతి కుండలో ఒక విరిగిపోయిన భాగం మిస్ అవుతుంది. అంటే ఆ టైంలో ఉన్న ప్రజలు, మరి ముఖ్యంగా ఎవరైతే కోరిక తీర్చుకోవాలనుకుంటున్నారో అతను ఆ స్థలంలో ఒక కుండని పగలగొట్టి అందులో ఒక విరిగిన ముక్కని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ఈ థియరీ ఎలా ప్రూవ్ అయిందంటే పిరమిడ్ బేస్మెంట్లో దొరికిన విరిగిన ముక్కని సీక్రెట్ ఛాంబర్లో దొరికిన విరిగిన కుండతో కలిపినప్పుడు అంగుళం తేడా కూడా లేకుండా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాయి. చరిత్ర ఏం చెప్తుందంటే మాయన్ ప్రజలు ఈ స్థలానికి రాకముందు కొంతమంది డెవిల్ వర్షిపర్స్ ఈ స్థలానికి వచ్చి వాళ్ళ రిలీజియస్ ప్రేయర్స్ ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు. అంటే మాయన్స్ ఈ స్థలానికి రాకముందు ఇక్కడ ఇంకో సివిలైజేషన్ ఉండేది, ద ఆల్మెక్ సివిలైజేషన్. ఈ నాగరికత వల్లే మాయన్స్కి ద ఎర్లీ అండ్ క్లాసిక్ మాయన్స్ అనే పేరు వచ్చింది. వేల మంది ప్రజలు కొన్ని వేల స్ట్రక్చర్స్ని కట్టిన మాయన్ నాగరికత ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏ శక్తి వాళ్ళని మరలా ఈ భూమిపైన అడుగు పెట్టకుండా చేస్తుంది? ఈ ప్రశ్నకి సమాధానం రానున్న కాలమే చెప్తుంది.